నమస్తే, నేను ప్రియాంకారం. గాదే సాయి కృష్ణ. ఇది విజయవాడ లాకప్ డెత్ కేసు. ఇది నిజంగా లాకప్ డెత్ జరిగిందా, జరగలేదా అనే క్వశ్చన్కి ఇప్పటికీ సరైన సమాధానం లేదు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే అంబటి రాంబాబు గారు వీళ్ళంతా కూడాను కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఇవి గాదే సాయి కృష్ణవే లాకప్ డెత్ లో చనిపోయినప్పుడు తీసిన ఫోటోలు అని చెప్పేసి ఈయన చెప్తున్నారు. ఇక్కడ జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో, ఇది సాయి కృష్ణది కాదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో అయితే ఓకే, మార్ఫింగ్ చేయింది అయితే అంబటి రాంబాబు గారికి ఈ ఫోటోస్ ఎక్కడ నుండి వచ్చాయి? మరి గాదే సాయి కృష్ణ ఎక్కడున్నారు? అసలు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుంది? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అసలు ఈ గాదే సాయి కృష్ణ ఈ లాకప్ డెత్ చుట్టూ తిరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసుకుంటుంటే వాస్తవాలు ఏది అనేది తెలుసుకోవడానికి టైం పట్టేలా ఉంది. దీంట్లో మీరేమంటారు? అసలు ఏం జరిగి ఉండొచ్చు? రాజకీయంగా దీన్ని యూజ్ చేసుకోవడం కోసం ఇంత హైలైట్ చేస్తున్నారా? ఆ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన విషయం ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. సింగపూర్ వెళ్ళారు కదా, సింగపూర్ నుంచి ఆయన రావడంతో ఈ సంఘటనని తెలుసుకోవడంతో వెంటనే ఆయన రివ్యూ మీటింగ్ పెట్టారు. ఎవరెవరితోటి? డీజీపీ తోటి, చీఫ్ సెక్రటరీ తోటి, వీళ్ళతోటి రివ్యూ మీటింగ్ పెట్టాడు. అసలు ఏం జరిగిందని ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరితోటి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి అప్డేట్స్ తెలుసుకున్నారు. ఏంటి అని అంటే, ఇట్లా విఆర్కి పంపించాము నాగరాజ్ అనేటువంటి సిఐని, ఇది జరిగింది అని చెప్పి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పారు. నో ఇది విఆర్కి పంపించడం కదా, సస్పెండ్ హిమ్ అన్నాడు. అక్కడే స్పాట్లోనే సస్పెండ్ చేయండి అతన్ని అని చెప్పి ఎంక్వైరీకి ఇమీడియట్గా ఆయన ఆదేశించారు. ఒక ఐపీఎస్, ఐ థింక్ రాజశేఖర్ అనుకుంటా ఆయన పేరు, ఒక ఐపీఎస్ తోటి, రాజశేఖర్ కాదు, రాజమండ్రి ఎస్పీ అనుకుంటా, రాజమండ్రి ఎస్పీని ఒక ఐపీఎస్ తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇమీడియట్గా అసలు ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగిందనేది పారదర్శకంగా ఎక్కడ డీవియేషన్ లేకుండా అసలు ఏం జరిగిందనేది రిపోర్ట్ ఏమని చెప్పారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది. ఈ లోపల వచ్చేటువంటివన్నీ కూడా నిజాలా అబద్ధాలా అనేదాన్ని మనం నిర్ధారించలేం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నది కానీ, లేదంటే విపక్షం చేస్తున్నటువంటి ప్రచారం, వీటన్నిటిని మనం కనుక ఒకసారి లోతుగా మనం పరిశీలిస్తే కనుక సాయి కృష్ణ చనిపోయాడు అనేది అర్థమవుతుంది. అయితే అతను లాకప్లో చనిపోయాడా? అసలు ఎలా చనిపోయాడు? కొడితే చనిపోయాడా? అసలు మార్కాపురం నుంచి ఇక్కడికి కృష్ణలంక పోలీసులు ఎప్పుడు తీసుకొచ్చారు? లాకప్లో ఎప్పుడు పెట్టారు? ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలు. వీటికి సమాధానం రావాలి. వీటికి సమాధానం వస్తే అప్పుడు అసలు ఏం జరిగింది అనేది అర్థమవుతుంది. ఒకటి చనిపోవడం అనేది వాస్తవం అనేది ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం చనిపోయాడు అనేది వస్తుంది. అయితే అది పోలీసుల రికార్డు ప్రకారం ఏంటది? మిస్సింగ్. పోలీసులు చెప్తుంది మిస్సింగ్ అంటున్నారు, అంతే కదా. పైగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ నాగరాజ్ సిఐని సస్పెండ్ చేసిన తర్వాత వీ స్టాండ్ విత్ నాగరాజ్ అని చెప్పి స్టేటస్లో పెట్టుకుంటున్నారంట ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, అంటే ఆయనకి సపోర్ట్గా. అంటే ఏదో ఒక మిస్టరీ ఉంది దీంట్లో. ఇప్పుడు సాయి కృష్ణ అనే అతను దాదాపుగా 10 కేసులు ఉన్నాయి అతని మీద. పోక్సో సంబంధించినటువంటి కేసు కూడా అతని మీద ఉంది. అంటే ఒక మైనర్ బాలికని లైంగికంగా వేధించడం, ఇది చేస్తేనే కదా పోక్సో పెట్టేది. తర్వాత గంజాయి కేసులు ఉన్నాయి. తర్వాత 2023లో అక్కడ ఒక అతను నవీన్ రెడ్డి అనే అతన్ని చంపేశాడు. బీర్ బాటిల్ పాల్గొట్టి మెడకాయ కోసేసాడు. అంటే ఒక నటోరియస్ క్రిమినల్ అతను అని చెప్పి అనుకోవాలి. రౌడీ షీట్ ఉంది అతని మీద, నటోరియస్ క్రిమినల్. జనరల్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి పిలిపిస్తూ ఉంటారు. పిలిపించి వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ మర్డర్ కేసులో రీసెంట్గానే బెయిల్ మీద బయటకు వచ్చాడంట అతను.
అతను మరి మార్కాపురం ఎందుకు వెళ్ళాడు? మార్కాపురం వెళ్తే మార్కాపురం నుంచి పట్టుకొచ్చారు పోలీసులు. అసలు మార్కాపురం ఎందుకు వెళ్ళారు, మార్కాపురంలో ఇతనికి ఏమి సంబంధం ఉంది మార్కాపురంతో అనేది ఫస్ట్ బయట రావాలి. మార్కాపురం వెళ్ళి ఏదైనా చేస్తే పోలీసులు పట్టుకొచ్చారా, లేదంటే ఇక్కడ మరి ఏదైనా కేసులు అయినాయి అంటే ఇప్పుడు ఫ్రెష్గా అయినటువంటి కేసులు అయితే ఏం లేవు. మరి మార్కాపురం నుంచి ఎందుకు పట్టుకొచ్చినట్టు అతన్ని? అంటే మార్కాపురంలో పట్టుకొచ్చారంటే సంథింగ్ ఏదో ఉంది కదా, మరి ఇక్కడ గంజాయో లేకపోతే ఇంకోటో ఏదో ఒక కేసులో ఇతను ట్రేస్ అవుట్ చేయడానికి ఏమన్నా ఒకవేళ పట్టుకొచ్చి ఉంటారా అనేది ఒకటి. ఇక్కడ 2 అంశాలని సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఎలాగో ఎంక్వైరీ జరుగుతుంది, ఆ ఎంక్వైరీలో వాళ్ళు ఎంక్వైరీలు తేలుస్తారు. బట్ ప్రాథమికంగా అనుమానించాల్సిన అంశం ఏంటంటే ఏ ఇన్స్పెక్టర్ అయినా ఏ పోలీసు అధికారి అయినా లాకప్లో చంపేస్తారా అని అంటే కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. ఉదాహరణకి నేను చెప్తాను. ఇప్పుడు NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డేటా ప్రకారం 2004-2005 రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ ఒక్క సంవత్సరమే 13 లాకప్ డెత్లు జరిగింది. 13 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 2005-2006 11 లాకప్ డెత్లు జరిగినాయి. 2006-2007 5 లాకప్ డెత్లు జరిగినాయి. 2007-2008 9 లాకప్ డెత్లు జరిగినాయి. 2008-2009 12 లాకప్ డెత్లు జరిగినాయి. అంటే ఓవరాల్గా లాకప్ డెత్లు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు సుమారుగా 50 పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు డెత్లు జరిగింది, లాకప్ డెత్లు. ఇవి కాకుండా జ్యుడిషియల్ కస్టడీలో మరణాలు పరిటాల రవి గారిది వీటన్నిటిని లెక్కేసుకుంటే ఇంకా చాలా ఉంటాయి. పరిటాల రవిది, తర్వాత వాళ్ళ బాబాయిది ఉంది కదా, వివేకానంద రెడ్డికి మర్డరు, ఇవన్నీ చూసుకుంటే చాలా ఉన్నాయి. జైల్లో విచారణలో ఉన్నప్పుడు అనేక మంది లేకుండా పోవటం ఇవన్నీ కూడా జరిగాయి. సాక్షులు మిస్ అవటం ఇవన్నీ చాలా ఉన్నాయి. సో 2019 నుండి కూడా 2024 వరకు కూడా దాదాపుగా ఇలాంటివి చాలా జరిగినాయి. అంటే లాకప్లో మరణాలు అనేవి ఇదేమీ కొత్త కాదు, అంతకుముందు కూడా జరిగినాయి. అయితే అలా జరగకూడదు. అది జరగడాన్ని ఖండించాల్సిందే, డెఫినెట్గా అభ్యంతరం పెట్టాల్సిందే. ఎందుకంటే చట్టాన్ని చేతుల్లో తీసుకునేటువంటి అధికారం ఏ పోలీస్ అధికారికి లేదు. జనరల్గా ఏంటంటే పోలీసులకి ఒకటి ఉంటుంది, కాకి డ్రెస్ వేసుకోగానే ఒక రకమైనటువంటి దర్పం వచ్చేస్తుంది. చంద్రబాబు గారు ఎప్పుడు చెప్తుంటారు ఫ్రెండ్లీ పోలీస్ అని. ఇప్పుడు కాదు, 1999 నుంచి 2004 మధ్యలో ఫ్రెండ్లీ పోలీస్ అనే కాన్సెప్ట్ పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అని అంటే ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ప్రజల్ని సహకారం లేని మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరు, కాబట్టి ఫ్రెండ్లీ పోలీస్ అవసరం అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తుంటారు. కానీ ఇప్పుడు నాగరాజు గారు సిఐ, మరి ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది పోయింది, ఇంకొక అతను కూడా నేను నాగరాజు గారు పెట్టినటువంటి టార్చర్ కారణంగా నేను సూసైడ్ చేసుకున్నానని చెప్పి ఇంకొక అతను పెట్టినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇంకోటి కూడా. సరే, ఏదైనా సరే ఇది దురదృష్టకరం. అతను ఎంత నోటోరియస్ రౌడీ షీటర్ అయినా సరే, మరి లాకప్ డెత్ అయితే మాత్రం లాకప్ డెత్ ప్లస్ ఇప్పుడు విపక్షం ఏం చెప్తుంది, కాల్ చేస్తారని చెప్తుంది. సో మనం ఇప్పుడు నిర్ధారణ చేయలేము, ఎందుకంటే విచారణ జరుగుతుంది కాబట్టి. విచారణ వచ్చేంత వరకు మనం విపక్షాలు ఏదైనా ఆరోపిస్తాయి, ఆరోపణల కింద తీసుకోవాల్సిందే. అసలు ఏం జరిగింది అనేది చెప్పాలి, రావాలి. ఈ లోపల దీన్ని రాజకీయంగా ఎవరికి వాళ్ళే దాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం, తర్వాత సామాజిక వర్గాలను తీసుకురావటం ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ దాని ఇన్సిడెంట్ జరిగినప్పుడు కులకోణం నుంచి కాకుండా న్యాయం జరిగేలాగా చేయాలి. సరే, వీళ్ళు ఎవరు చేయకపోయినా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వస్తుంది. వీళ్ళు పిలిచినా పిలకపోయినా ఖచ్చితంగా సుమోటోగానే తీసుకుని వస్తుంది. కాకపోతే ఇలాంటి లాకప్ డెత్, ఒకవేళ లాకప్ డెత్ అయితే, నేను చెప్తుంది ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు కదా, అయితే మాత్రం ఖండించాల్సిందే. పైగా లాకప్ డెత్ అయిపోయిన తర్వాత మరి ఆ బాడీని ఏం చేశారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవేళ అయితే లాకప్ డెత్ అయితే మరి దానికి కూడా సమాధానం రావాలి.
ఇక్కడ ఇప్పుడు నాగరాజు సిఐ అనే అతని మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇంత తీవ్రంగా ఆయన వ్యవహరించడానికి కారణం ఏంటి? ఒకవేళ ఇది లాకప్ డెత్ అయితే పర్సనల్గా వీళ్ళిద్దరి మధ్యలో ఏదన్నా క్లడ్జెస్ అన్నా ఉండాలి. అంటే వ్యవస్థకి అతీతమైనటువంటి ఇష్యూస్ ఏమైనా ఉండాలి వీళ్ళ మధ్యలో. ఇప్పుడు వ్యవస్థలో చట్ట ప్రకారం జరుగుతుంటాయి అన్నీ. వ్యవస్థకి అతీతంగా ఏదన్నా వీళ్ళిద్దరి మధ్యలో క్లడ్జెస్ ఉన్నాయా? అందుకే విపరీత దూరంలో నాగరాజు వ్యవహరించారా సిఐ అనేది ఒకటి. 2, హై లెవెల్ కుట్ర ఏమన్నా దీంట్లో ఉందా? ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ గంజాయి అనేది చాలా పెద్ద ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో. ఈ డ్రగ్స్ గంజాయికి సంబంధించిన దాంట్లో ఇతను సాయి కృష్ణ అనే అతను పాత ముద్దాయి. సో దీంట్లో హై లెవెల్కి సంబంధించినటువంటి హస్తం ఉందా? అది ట్రేస్ అవుట్ చేసేటువంటి క్రమంలో ఇతని పరిస్థితికి ఇలా రావడానికి కారణమైందా? అది అంటే ఒకవేళ ఇతని దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక పెద్ద తలకాయలు ఏమైనా బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఇతన్ని లేపేశారా అనే డౌట్ కూడా ఒకటి ఉంది. అంటే ఏదో ఒక కాన్స్పిరసీ అయితే ఉంది దీని వెనుక. ఆ కాన్స్పిరసీ ఏంటి అనేది బయట రావాలి. దీని వెనుక ఏదో ఉంది, ఒక బలమైనటువంటి కారణం అయితే ఉంది. ఈ బలమైన కారణం ఏంటి అనేది బయటకు వస్తే తప్ప దీనికి క్లారిటీ రాదు, కంక్లూజన్ రాదు. అప్పటి వరకు ఈ పొలిటికల్గా ఎన్ని చెప్పినా కానీ ఇప్పుడు ఫోటోలు బయట పెట్టారు, ఫోటోలు వచ్చినాయి, ఆ ఫోటోలు వాస్తవం కాదు అని చెప్పి చెబుతుంది. ఇప్పుడు ఆ ఫోటోలు వాస్తవం కాకపోతే మన సమాజాన్ని పక్కదోవ పట్టించినటువంటి వాళ్ళని ఏమనాలి? రేపు ఎట్టా ఫోరెన్సిక్ పంపిస్తారు అవన్నీ ఫోటోలు అవన్నీ కదా. ఇప్పుడు ఎవరెవరో ఫోటోలు తీసుకొచ్చేసి ఇవి సాయికృష్ణ ఫోటోలు అని చెప్తున్నారు అని ప్రభుత్వం చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఇప్పుడు ఆ ఫేక్ ఫోటోలు అవన్నీ పెట్టేసి భావోద్వేగాలను రెచ్చగొట్టేసి కులాలకు సంబంధించిన పంచాయతీ పెట్టి ఈ సమాజాన్ని ఒక భావోద్వేగానికి గురి చేయటం అనేది అది బాధ్యతాయుతమైనటువంటి పౌరుల లక్షణం కాదు. చట్ట ప్రకారం ఏది చేయాలనో అది చేయాలి, చట్ట ప్రకారం చేయాలి. ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటే దానికి తగిన శిక్ష అయితే వేయాల్సిందే. అది కూడా చట్ట ప్రకారం చేయాల్సింది ఏదైనా. ఇప్పుడు కసబ్ లాంటి ఉగ్రవాదిని కూడా తీసుకొచ్చి ఏమిటే కాల్చేయలేదు కదా, ఉరి తీసేటప్పుడు కూడా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు. సో కాబట్టి నిజంగా తప్పు జరిగి ఉండి అక్కడ సిఐ కనుక విపరీత ధోరణిలో వ్యవహరించి చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అతన్ని శిక్షిస్తారు, చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేశారు, రేపు డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన చేసి ఉంటే ప్రాథమికంగా ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి కానీ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత నిజంగా అతను చేసినట్టు కనుక నిర్ధారణ అయితే డిస్మిస్ చేస్తారు, శిక్ష వేస్తారు. ఇప్పుడు మనకు ఉదాహరణకి మనం ఈ మధ్య తమిళనాడులో చెన్నై కోర్టు శిక్ష వేసింది కదా, ఉరి శిక్ష వేసింది ఎవరు లాకప్ డెత్ చేసినటువంటి వాళ్ళు. సో కాబట్టి చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది. కాకపోతే ఈ లోపల ఈ రాజకీయాల కోసం ప్రజాక్షేత్రంలో కులాలకు సంబంధించిన పంచాయతీ తీసుకురావటం, ఈ పంచాయతీ పెద్దది చేయాలని చెప్పి కుట్రబనటం, కులాలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకురావటం అనేది ఇది కొంత ఇబ్బంది పెట్టే అంశం సమాజాన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్.